ఇలా ఒక ప్రశ్న ఉంది ఇక ఒక ప్రశ్న ఉంది. చెప్పండి. మీకు ఫస్ట్ పాట మీకు వచ్చినప్పుడు మీ ఆలోచన మీకు అసలు ఏంటి, మీ అనుభూతి ఏంటో అది చాలా చోట్ల చెప్పాను కూడా. నాకు అప్పుడు 15 సంవత్సరాలు, 15 ఏళ్ళు. నేను అప్పుడే 10th క్లాస్ పాస్ అయి ఉన్నాను. బాప్తిసం పొందాను. ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం ఇక్కడ హైదరాబాద్లో, వరంగల్ నుంచి వచ్చేసి ఇక్కడ బాప్తిసం పొందాము. పొందిన తర్వాత దేవుణ్ణి స్తుతించాలని ఆశ లోపల బాగా రగిలిందనమాట. దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, ఇంకా ఏదో నాలో నుండి దేవునికి ఏదో ఇచ్చేయాలి, నన్ను నేనే ఆయనకు సమర్పించుకోవాలి, మొత్తం ఆయనకు అప్పగించుకొని నేనంటూ లేకుండా పోవాలని బాగా ఒక పిచ్చిలాగా రాత్రింబగళ్ళు అదే ధ్యాస నాలో ప్రారంభమైంది. బైబిల్ చదవటం అప్పుడు నేను మొదలు పెట్టాను. ఇంకా చదువుతుంటే ప్రతి వచనం ఒక అద్భుతమే. అయ్యో బాబు, ఇంత గొప్ప గ్రంథమా దేవుడు నాకు ఇచ్చాడు అని అదొక దేవుని మీద ఒక అభిమానము, ప్రేమ పెరిగిపోయి నేను ఏదో చేసేయాలి, ఏదో అయిపోవాలి, దేవునికి ఏదో ఇచ్చేయాలి, నన్ను నేనే అని ఒక పిచ్చి లాంటి ప్రేమ దేవుని మీద పెరిగిపోయిన తర్వాత దేవుణ్ణి అడిగాను, మరి నేను ఏం చేయాలి ప్రభువా, నేను స్తుతిస్తూ ఒక పాట పాడాలని నాకు ఆశ కలుగుతుంది, ఏం చేయాలి అంటే యేసయ్య స్వరం వినబడింది, మరి పాడు, నేను వద్దన్నానండి, పాడన్నాడు ఆయన. అయితే మరి నిన్ను ఎలా స్తుతించాలో నాకు తెలియదు కదా, నాకు జ్ఞానం లేదు కదా ప్రభా, నువ్వు చాలా గొప్ప దేవుడివి, బైబిల్ చదువుతుంటే అర్థమవుతుంది, మరి నాకు అంత జ్ఞానం లేదుగా, ఎలా స్తుతించాలి అని అడిగా. యేసయ్య స్వరం వినబడింది ఏంటంటే, నువ్వు ఇప్పుడు అడిగావే ప్రశ్న, అదే ఒక లైన్ రాయి, అది పాటకు మొదటి వాక్యం అవుతుంది, అదే రాయమన్నాడు. ఎలా స్తుతించాలి అని అడిగావుగా, అదే రాయి, అది మొదటి లైన్ అవుతుందని. అది నా లైఫ్లో రాసిన మొట్టమొదటి పాట. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము అని. స్తవనీయము అంటే స్తుతింపదగినది, కానీ స్తుతించదగిందని తెలుసు, కానీ మరి ఎలా స్తుతించాలి అని. అప్పుడు దాన్ని బట్టి రెండో లైన్ ఆటోమేటిక్గా వచ్చింది. ఎటులనే భజింతు నీదు కమనీయ చరితము. ఏమని స్తుతింతును, ఎటులనే భజింతును. నాకు చాలా ప్రియమైన రాగము, నేను ఆర్కెస్ట్రాల్లో ఉన్నప్పుడు వాయించినప్పుడు నాకు ప్రియమైన రాగం కళ్యాణి. చాలా ఆహ్లాదకరమైన రాగం కనుక అనుకోకుండా అదే రాగం నా నోట్లోకి వచ్చింది, పాడేశాను. పాట ఏ పాట ఇప్పటిదాకా నేను చాలా పాటలు రాశాను, 80-90 పాటలు రాశాను. ఏ పాట అయినా ముందు నేను పాడిన తర్వాత కాగితం మీద రాశాను తప్ప గేయం రాసి రాగం కట్టి తిప్పలు పడ్డది ఎప్పుడూ లేదు. రాగయుక్తంగా నా భావాలు నేను ముందు పలికి పాడి తర్వాత రాశాను. అలాగా అది ఫస్ట్ నేను 1974 అప్పుడు నాకు 15 ఏళ్ల ప్రాయంలో మొట్టమొదటి పాట రాశాను. ఒక 2-3 నెలలు అయ్యాక ఇంకో పాట, అలాగలాగా దేవుడు నడిపించాడు అనమాట. ఫస్ట్ ఏంటంటే స్తుతించాలని ఆశ, కానీ ఎలా స్తుతించాలో తెలియట్లేదు అని అడిగినప్పుడు, ఎలా స్తుతించాలో తెలియట్లేదు అన్న మాటే రాయి, అదే పాటకు మొదటి పాదం అవుతుంది అన్నాడు దేవుడు. అలా దేవుడు నన్ను కవిగా మలిచాడు. చాలా మంచి మంచి పాటలు ఇప్పుడు వినండి, ఇంటర్నెట్ లో ఉంది. ఇప్పుడు విన్నారాయ్ గారు, చాలా ముందుకు వస్తున్నాను, చాలా అద్భుతంగా ఖచ్చితంగా కలుస్తాను నేను. తప్పకుండా రంజిత్ ఓఫీర్ సాంగ్స్ అని కొడితే నా పాటలన్నీ ఇంటర్నెట్ లో వస్తాయి మీకు. ఉన్నాయి మొత్తం అన్నిటిని నేను ఒక లిస్ట్ లో కూడా పెట్టుకున్నా చేసి. రైట్, చాలా సంతోషం. వింటా ఉన్నాను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ నాయన, గాడ్ బ్లెస్ యూ. వీలైతే త్వరలోనే కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, రైట్.